సమ్మర్లో వచ్చే ముంజులు నేను ఇప్పుడే తినేసానా. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి, లేతగా అసలు నీళ్లు ఉన్నాయండి. అబ్బబ్బబ్బా ఎంతో బాగున్నాయి అంటే ముంజులో నీళ్ల కోసం కొట్టుకునే వాళ్ళం, యుద్ధాలే జరిగాయి. మీ ఫ్యామిలీలో ఎప్పుడైనా ఇలా జరిగితే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అసలు తాటిగా ఎంత హెల్దీ ఫుడ్ అంటే అంత హెల్దీ ఫుడ్. ఫస్ట్ ఫ్రూట్లా వస్తుంది, దాన్ని గుజ్జు తీస్తే మనం చక్కగా తాటి చేప, తాటి బుర్రు, తాటి గారెలు చేసుకోవచ్చు. కొంచెం ఆ కాయ ఎదిగిన తర్వాత మనం తాటి ముంజలు తింటాం అనమాట. ఈ తాటి ముంజలు కూడా తినకపోతే దాన్ని చక్కగా చీల్చి మనం ఒక భూమిలో ఒక లేయర్లో మట్టి తీసి పరిచితే చక్కగా దాన్ని కప్పేసిన తర్వాత అలా తేగల్లా అవుతాయి. దాని తేగలు, ఉడకబెట్టిన తేగలు, ఎండిన తేగలు రెండు ఉంటాయి. నేనైతే ఎప్పుడు రెండు తింటాను, అంత బాగుంటాయి అనమాట. ఈ తేగలు వచ్చిన తర్వాత మళ్ళీ బుర్ర మిగులుతుంది, మనం ముంజుండిది కదా, ఆ ముంజు బుర్ర మిగులుతుంది. దాన్ని పగలు కొడితే చూసారా ఈ అద్భుతమైన ఒక సాఫ్టీ లాగా ఉండే ఒక పువ్వులా తయారైద్ది, కొబ్బరి పువ్వులాగా. చూసారా ప్రకృతి మనకి ఎంత ఇస్తుందో. కానీ అసలేంది మర్చిపోయాను, తాటి కళ్ళు. అబ్బబ్బా తాటి కళ్ళు ఉన్నిద్దండి, ఎంత బాగుండిద్దో. నేను ఎప్పుడైతే టేస్ట్ చేయలేదు, మీలో ఎవరైనా టేస్ట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరైనా పల్లెటూరు సైడ్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. ఈ మధ్య ఇవి చాలా రేర్ అయిపోతుంది, చెప్తేనే కానీ తెలుస్తలేదు. అంత స్వీట్గా ఉంటాయంటే అంత స్వీట్గా ఉండేది ప్రతిదీ. నా ఫేవరెట్ అయితే అన్నీ తాటిబుర్రలు, తాటి గారెలు అన్నీ బాగుంటాయి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.